హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. నేను ఇప్పుడు మీకు లైఫ్ చేంజింగ్ బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన ఆన్లైన్ బిజినెస్. ఈ బిజినెస్లో ఏంటి అంటే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ సంపాదించుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ లేదా గోల్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ ఆర్ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ ప్లాట్ఫామ్ అనేది. ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. ఈ 1 yearలో చాలామంది లీడర్స్ 5 కోట్ల పైన ఎర్న్ చేశారని చెప్పొచ్చు. నేను చెప్పబోయే ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది మరింత ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ బిజినెస్ 5 నిమిషాలు చెప్పొచ్చు, కానీ అందరికి అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం కంపెనీ ప్రొఫైల్ చూసినట్లయితే, కంపెనీ నేమ్ చూసినట్లయితే క్రౌడ్1. ఈ క్రౌడ్1 CEO మనం పేరు చూసినట్లయితే జోన్ ఆల్స్టన్. ఈ క్రౌడ్1 అనేది 100% మొబైల్ ఆన్లైన్ నెట్వర్క్ కంపెనీ. ఈ కంపెనీకి మనకు ప్లేస్టోర్లో యాప్ కూడా ఉంది. ఈ యాప్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కానీ లేదా ఐఫోన్ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ అనేది 2 కంపెనీలతో టైప్ అయి నడుస్తుంది. ఒకటి అపిల్గో అని, నెక్స్ట్ మిగిస్టార్ అని 2 కంపెనీలతో టైప్ అయి నడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రౌడ్1 కంపెనీ అనేది ఒక ఆన్లైన్ గేమింగ్, గంబ్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ పైన వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. మనం ఫస్ట్ అపిల్గో కంపెనీ గురించి తెలుసుకున్నట్లయితే, అపిల్గో అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అప్లికేట్ నెట్వర్క్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ అండ్ వినోద పరిశ్రమ అని చెప్పొచ్చు. ఇది వరల్డ్ వైడ్గా గేమ్స్ పైన బెట్టింగ్స్ అండ్ లాటరీ నిర్వహిస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే క్రికెట్ బెట్టింగ్ కానీ, దూరం బెట్టింగ్ కానీ, హాకీ బెట్టింగ్ కానీ, ఫుట్బాల్ బెట్టింగ్ అని ఇట్లా చాలామంది బెట్టింగ్ చేస్తారు కదా, వారికి మధ్యవర్తిగా ఉండి ఆ బెట్టింగ్ నిర్వహిస్తుందని చెప్పొచ్చు ఈ కంపెనీ. ఎగ్జాంపుల్ క్రికెట్ బెట్టింగ్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ముంబై టీం ఉంది, హైదరాబాద్ టీం ఉంది కదా. కొందరు హైదరాబాద్ టీం పైన బెట్టింగ్ చేస్తారు, కొందరు ముంబై టీం పైన బెట్టింగ్ చేస్తారు అనుకుందాం. అంటే ఈ ముంబై టీము, హైదరాబాద్ టీము బెట్టింగ్ అనేది ఎవరు నిర్వహిస్తారంటే ఒక అపిల్గో సంస్థ అనేది నిర్వహిస్తుంది. ఒక అపిల్గో సంస్థ అనేది మధ్యవర్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇట్లా హాకీ బెట్టింగ్ అని, జూదం బెట్టింగ్ అని అన్ని సమస్యలకు అనేది ఈ అపిల్గో అనేది ఒక మధ్యవర్తిగా ఉండి ఈ బెట్టింగ్ అనేది నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఈ కంపెనీ 10 yearsలో $49 billion కంపెనీగా ఉండి 1,69,00,000 మందిని కస్టమర్లను సంపాదించుకుందని చెప్పొచ్చు. అపిల్గో కంపెనీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు గూగుల్కి వెళ్ళి apilgo.com సెర్చ్ చేసినట్లయితే మీకు కంపెనీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. మనం సెకండ్ కంపెనీ గురించి తెలుసుకున్నట్లయితే మిగిస్టర్ కంపెనీ. ఈ మిగిస్టర్ కంపెనీ అనేది మొబైల్లో సోషల్ గేమ్స్ అండ్ ఈ స్పోర్ట్స్ పైన బెట్టింగ్ చేస్తుంది, అంటే బెట్టింగ్ నిర్వహిస్తుంది. మిగిస్టర్ అనేది వరల్డ్ వైడ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఈ కంపెనీ యొక్క సోషల్ గేమ్స్ రెవెన్యూ చూసినట్లయితే 2019లో $1.6 billion ఉంది. అదేవిధంగా మొబైల్ గేమింగ్ రెవెన్యూ చూసినట్లయితే 2018లో $74.4 billion ఉంది. అదేవిధంగా మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది 2021 నాటికి $100 billion అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ యొక్క కస్టమర్లు చూసినట్లయితే 2.2 billion కస్టమర్స్ ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా 2020లో ఈ స్పోర్ట్స్లో 11 billion మందిని కస్టమర్లను సంపాదించుకుంది. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మిగిస్టార్.comలో వెళ్ళినట్టయితే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది మీకు అక్కడ చూడవచ్చు. ఈ క్రౌడ్1 కంపెనీలో ఒక 1 yearలోనే 1 కోటి మంది పైన కస్టమర్ లాగిన్ అయి ఉన్నారు. ఈ కంపెనీ ప్రీ లాంచింగ్ వచ్చేసి 19th March 2019లో లాంచ్ చేశారు. అదేవిధంగా అఫీషియల్గా లాంచింగ్ చూసినట్లయితే 15th November 2019లో అఫీషియల్ లాంచ్ చేశారు. ఈ కంపెనీ వాళ్ళు ATM కార్డు కూడా విడుదల చేస్తున్నారు. ఈ ATM కార్డు ద్వారా మనము వరల్డ్ వైజ్గా ఆ దేశం యొక్క కరెన్సీని మనము ATM ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ కార్డు అనేది యూనియన్ పేతో ముడిపడి ఉంటుందన్నమాట. ఇది మనకు వితిన్ 2-3 monthsలోనే మనకు ఈ కార్డు అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా మనము చాలా దేశాల్లో మనం కరెన్సీని విత్డ్రా చేసుకోవచ్చు. కంపెనీ యొక్క మెయిన్ ఆఫీస్ చూసినట్లయితే మనకు స్పెయిన్లో ఉంటుందన్నమాట, హెడ్ ఆఫీస్. ఈ క్రౌడ్1 కంపెనీ మనము ఇంపాక్ట్ క్రౌడ్ టెక్నాలజీ SL అని కూడా అంటారు.
ఇది స్పెయిన్లో టెరిసా అండ్ మాడ్రిడ్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇదే కాకుండా మనకు రీజనల్ ఆఫీస్ చూసినట్లయితే మనీలా, స్పెయిన్, సౌత్ ఆఫ్రికా, రియో, బ్రెజిల్, నైజీరియా, స్వీడన్, దుబాయ్ ఇలా చాలా దేశాల్లో ఉంది. మనం కంపెనీలో ఏం చేయాలి అంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ అమ్మే షేర్స్ కొనాలన్నమాట. దీనికి మన కంపెనీ 4 రకాల ప్యాకేజీలు కేటాయించింది. అంటే మనకు వైట్ ప్యాకేజ్ అని, బ్లాక్ ప్యాకేజ్ అని, గోల్డ్ ప్యాకేజ్ అని, టైటానియం ప్యాకేజ్ అని కేటాయించింది. అంటే మనం వైట్ ప్యాకేజ్ తీసుకుంటే దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 99 యూరో ఉంటుంది. అంటే మనం ఐఎన్ఆర్లో చూసినట్లయితే 9000 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే మనకు ఈ 9000 పెడితే మనకు 90 బీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 299 యూరో అనేది ఉంటుంది. అదే ఐఎన్ఆర్లో చూసినట్లయితే 27,000 అనేది మనము పే చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకేజ్కి. మనకి ఈ ప్యాకేజ్ బీవీ ఎంత ఇస్తుందంటే 270 బీవీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం గోల్డ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 799 యూరో అనేది ఈ ప్యాకేజ్ రేట్ ఉంటుంది. అంటే మనకు 720 బీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐఎన్ఆర్లో 72,000 అనేది ఉంటుందన్నమాట ఈ ప్యాకేజ్ రేటు. అదేవిధంగా మనం 4th ప్యాకేజ్ వచ్చేసి టైటానియం ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజ్ రేట్ ఎంత ఉంటుందంటే 2499 యూరో అనేది ఉంటుంది. మనకు 2250 బీవీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఐఎన్ఆర్లో చూసినట్లయితే దీని రేటు 2,25,000 అనేది మనకు ఐఎన్ఆర్లో ఈ ప్యాకేజ్ రేట్ ఉంటుంది. వీటిలో ఏ ప్యాకేజ్ అయినా మనం తీసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసి వైట్ ప్యాకేజ్ అనేది నేను రిఫర్ చేస్తాను చాలా మెంబర్స్కి. ఈ ప్యాకేజ్కి మనకు ఏమి ఇస్తారంటే ఈ ప్యాకేజ్ సరిపడా ఓనర్ రైట్స్ అనేది మనకి ఇస్తారు. ఈ ఓనర్ రైట్స్ అనేది ప్రతి 3 మంత్కి ఒకసారి అమ్ముకోవచ్చు. ఈ 3 నెలల్లో మనం షేర్ వాల్యూ అనేది 3 లేదా 4 రేట్లు పెరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక షేర్ వాల్యూ ఇప్పుడు €1 ఉందనుకోండి, అదే 3-4 మంత్ తర్వాత మనకు ఈ షేర్ వాల్యూ 3 లేదా 4 రేట్లు అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు €1 = 85 రూపీస్ ఉంది కదా. అదేవిధంగా 3-4 మంత్ అయిన తర్వాత €1 ఎంత అవుతుందంటే 4 లేదా 5 యూరోస్ అనేది మనకు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం షేర్స్ కానీ కొనిపిస్తే మనకు ఏం ప్రాఫిట్ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకు 5 రకాల ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో వర్కింగ్ ఇన్కమ్ అని, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని. మనం ఫస్ట్ వర్కింగ్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నట్లయితే బిజినెస్ ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ అనేది వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ వర్కింగ్ ఇన్కమ్లో మనకు 3 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్కమ్ అనేది బైనరీ ఇన్కమ్. ఈ బైనరీ ఇన్కమ్ని మనం ఎడ్యుకేషన్ ప్యాకేజ్ సేల్స్ బోనస్ అంటారు. సెకండ్ ఇన్కమ్ అనేది మనకు మ్యాచింగ్ ఇన్కమ్. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మనకు పేర్ ఆఫ్ లాస్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. మనం ఫస్ట్ ఇన్కమ్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ ప్యాకేజ్ సేల్స్ బోనస్ని మనం బైనరీ ఇన్కమ్ అన్నాం కదా. ఈ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే 9,000తో కంపెనీలో షేర్స్ కొంటామో దానికి సరిపడా ఓనర్ రైట్స్ అనేది కంపెనీ ఇస్తూ, దాంతోపాటు అదే వాల్యూకి సరిపడా ఎడ్యుకేషన్ ప్యాకేజ్ సేల్స్ బోనస్ అనేది మనకి ఇస్తుందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే నాకు ఈ వీక్ €100 వచ్చిన అనుకుందాం. ఈ €100లో €20 అనేది కంపెనీ తీసుకుంటుంది. అంటే ఆపిల్గో అండ్ మెగాస్టార్ అనే కంపెనీ ఓనర్ రైట్స్ కింద తీసుకుంటుంది. మిగిలిన €80 అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నాకు ఈ వీక్ €20 ఎప్పుడైతే కంపెనీ తీసుకుంటుందో ఈ €20 అనేది నాకు ఎప్పుడు ఇస్తుందంటే 3 మంత్ అయిన తర్వాత నాకు ఈ యూరోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు నాకు ఈ €20 అనేది నాకు 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, చెప్పలేం. కంపెనీ షేర్స్ని బట్టి మనకు ఈ యూరోస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు 3 లేదా 4 రేట్లు అనేది కంపల్సరీగా పెరుగుతుంది ఈ షేర్ వాల్యూ అనేది. మనకు ఇక్కడ 4 ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఏంటంటే మనం వైట్ ప్యాకేజ్ తీసుకుంటే €18 అప్ టు €36 అనేది మనకు రావడం జరుగుతుంది. అదే బ్లాక్ ప్యాకేజ్ తీసుకుంటే €56 అప్ టు €188 రావడం జరుగుతుంది. అదే గోల్డ్ ప్యాకేజ్ తీసుకుంటే €144 అప్ టు €288 రావడం జరుగుతుంది బోనస్గా. అదే టైటానియం ప్యాకేజ్ తీసుకుంటే €450 టు మనకు €900 రావడం జరుగుతుంది బోనస్గా. దీనిలో రేషియో చూసినట్లయితే ఫస్ట్ 1:1, సెకండ్ 1:2, తర్వాత 1:3 ఉంటుంది. చూసినట్లయితే మనకు 10% అనేది ఉంటుంది కమిషన్. అంటే ఇప్పటి వరకు వరల్డ్లోనే ఈ రేషియో రూపంలో ఏ కంపెనీ ఇవ్వలేదు. అద్భుతమైన బైనరీ ఇన్కమ్ అని చెప్పొచ్చు.
మీకు ఈ బిజినెస్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రేషియో అనేది 1:1 రేషియో, సెకండ్ అనేది 1:2 రేషియో, థర్డ్ అనేది మనకు 1:3 రేషియో ఉంటుంది. ఈ రేషియో ఏ విధంగా ఇస్తున్నానని మీకు పూర్తిగా నేను పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బైనరీ ఇన్కమ్ చూసినట్లయితే మనకు ఒక యూరో =85 రూపీస్గా కేటాయించారు కంపెనీ వాళ్ళు. అదే ఒక యూరో =10 పాయింట్స్ అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకు బైనరీ ఇన్కంలో 1:1 రేషియో, 1:2, తర్వాత 1:3 అనే రేషియో ఇచ్చారు ఇన్కమ్ అనేది. ఇది ఎలా ఇస్తారు అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ 1:1 ఎలా ఇస్తారంటే, యూ అనే ఐడి నాది ఉన్నా అనుకోండి, నేను ఏ అండ్ బిని స్పాన్సర్ చేస్తే వీళ్ళు ప్యాకేజ్ వైట్ ప్యాకేజ్ తీసుకున్నారు 90 BV అండ్ బి కూడా 90 BV. ఇతను కూడా వైట్ ప్యాకేజ్ తీసుకుంటే నాకు వచ్చే కమిషన్ ఎంత అంటే 90 × 90 BV అయితే మనకెంత 180 BV వస్తుంది. 10% అనేది మనకు కమిషన్ ఇస్తుంది కంపెనీ. అంటే ఈ ఇద్దరి నుంచి నాకు ఎంత వస్తుందంటే 18 యూరోస్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఇది 1:1 రేషియో అన్నట్లు. అదే 1:2 రేషియో ఎలా ఇస్తుందంటే, యు ఏ అండ్ బి అండ్ సి. ఏ కూడా 90 BVతో లాగిన్ అయ్యాడు, బి కూడా 90 BVతో లాగిన్ అయ్యాడు, సి కూడా 90 BVతో లాగిన్ అయ్యాడు అనుకోండి. వీళ్ళు ముగ్గురు కూడా 90 BVతో లాగిన్ అయినప్పుడు నాకు ఏ విధంగా కమిషన్ వస్తుందంటే 90 BV × 90 BV × 90 BV, ముగ్గురు కాబట్టి 270 BV, కమిషన్ 10%. అంటే నాకు వచ్చే కమిషన్ ఎంత 27 యూరోస్ అనేది నాకు రావడం జరుగుతుంది. ఇది 1:2 రేషియో. అదేవిధంగా 1:3 రేషియో ఎలా ఉంటుందంటే, ఏ 90 BVతో లాగిన్ అయ్యాడు, బి 90 BVతో లాగిన్ అయినప్పుడు, తర్వాత సి కూడా 90 BVతో లాగిన్ అయినప్పుడు, డి కూడా 90 BVతో లాగిన్ అయినప్పుడు నాకు వచ్చే కమిషన్ ఎంత అంటే, నలుగురు 90 BVతో ఉన్నారు కాబట్టి నాకు వచ్చే కమిషన్ ఎంత అంటే 360 BV × 10%, అంటే 36 యూరోస్ అనేది నాకు రావడం జరుగుతుంది ఈ 1:3 రేషియోలో. చాలా కంపెనీలు ఏంటంటే 1:1 రేషియోని ఇస్తాయి 100%. కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ లేని విధంగా 1:3 రేషియో ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను ఫర్ సపోజ్ ఏ కింద నాకు 100 ఐడీస్ ఉన్నాయి అనుకోండి, బి కింద నాకు 450 ఐడీస్ ఉన్నాయి అనుకోండి. ఈ వీక్ చాలా కంపెనీలు ఏం చేస్తాయి, 1:1 రేషియో కాబట్టి 100 ఐడీస్ పైన కమిషన్ ఇస్తుంది. ఓకే, మిగిలినది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వాటిలో, అంటే 350 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ మన కంపెనీలో ఏ విధంగా ఇస్తుందంటే ఏ సైడు 100 ఐడీస్ ఉన్నప్పుడు బి సైడు 450 ఐడీస్ ఉన్నా అనుకోండి. ఈ 450 ఐడీస్లో 100 ఐడీస్ ఏ సైడ్ ఉన్నాయి, 450 ఐడీస్ బి సైడ్ ఉన్నాయి కదా, వీటిలో 300 ఐడీస్ మనకు కమిషన్ ఇచ్చి మిగిలినది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఎంత 150 అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే మనకు 2 రేట్ల బిజినెస్ అనేది ఎక్స్ట్రా ఇస్తుంది. దీనికి వ్యత్యాసం ఎంత ఉంది అంటే 1:1 రేషియో బెస్టా లేక 1:3 రేషియో బెస్టా? క్యారీ ఫార్వర్డ్ అనేది ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 350 ఉంది. అంటే మనకు అడ్వాన్స్గా మనకు బైనరీ ఇన్కమ్ అనేది
ఎవ్రీ వీక్ అనేది మనకి ఇస్తుందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే నాకు €100 రావడం జరిగింది అనుకుందాం. ఈ €100లో €80 అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన €20 అనేది ఓనర్ రైట్స్ కింద అపిల్గో అండ్ మెగాస్టార్ కంపెనీలు తీసుకుంటాయి. ఈ €20 అనేది 3 మంత్ తర్వాత నాకు ఈ €20 అనేది 3 రేట్లు లేదా 4 రేట్లు పెరుగుతుంది. అప్పుడు నాకు ఈ €20 అనేది 40 లేదా €50 అవ్వడం జరుగుతుంది అన్నమాట. షేర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనకు ఎవ్రీ వీక్ క్లోజింగ్ ఎంత ఉంటుందంటే €10,000 అనేది ఎవ్రీ వీక్ క్లోజింగ్ ఉంటుంది. అంటే ఐఎన్ఎల్లో చూస్తే 85 lakhs వరకు ఎవ్రీ వీక్ క్లోజింగ్ తీసుకోవచ్చు. ఈ బైనరీ బోనస్లో మనకు ఎవ్రీ వెనస్డే అనేది మనకు వీక్లీ క్లోజింగ్ ఉంటుంది ఈ బైనరీ ఇన్కమ్లో. సెకండ్ ఇన్కమ్ అనేది మ్యాచింగ్ బోనస్ అన్నట్లు. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఎలా ఇస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మ్యాచింగ్ బోనస్ చూసినట్లయితే నేను ఏం చేశానంటే 4 మెంబర్స్ని నేను వైట్ ప్యాకేజ్ ఇప్పించాను అనుకోండి. అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ ఎంతంటే 10% అనేది నా కమిషన్ వస్తుందని చెప్పొచ్చు. ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను 4 మెంబర్స్ స్పాన్సర్ చేసినప్పుడు ABCD స్పాన్సర్ చేసినప్పుడు A 4,000 రూపీస్ తీసుకున్నాడు, B 5,000 రూపీస్ తీసుకున్నాడు, C 6,000 రూపీస్ తీసుకున్నాడు, D 8,000 రూపీస్ తీసుకున్నాడు అనుకుందాం. టోటల్ 23,000 అవుతుంది కదా. ఈ 23,000లో మనకు ఎంత ఇస్తుందంటే 10% అనేది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నాకు ఎంత వస్తుందంటే ₹2,300 అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా గోల్డ్ ప్యాకేజ్ ఫర్ 8 మెంబర్స్ స్పాన్సర్ చేసినప్పుడు నాకు వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 20% రావడం జరుగుతుంది. సేమ్ 12 మెంబర్స్ స్పాన్సర్ చేసినప్పుడు 30% అనేది నాకు కమిషన్ రావడం జరుగుతుంది. గోల్డ్ ప్యాకేజ్లో 16 మెంబర్స్ చేసినప్పుడు నాకు 40% కమిషన్ రావడం జరుగుతుంది. అదే టైటానియం ప్యాకేజ్లో 20 మెంబర్స్ చేసినప్పుడు 50% అనేది నాకు కమిషన్ రావడం జరుగుతుంది. మ్యాచింగ్ బోనస్ అనేది 100%లో 80% అనేది నాకు ఇస్తూ మిగిలిన 20% అనేది ఓనర్ రైట్స్ కింద అపిల్గో అండ్ మెగాస్టార్ కంపెనీ తీసుకొని ఆఫ్టర్ 3 మంత్ తర్వాత ఈ 20% అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 20% అనేది నాకు ఈ 3 మంత్లో షేర్స్ పెరగడం వల్ల నాకు 2 లేదా 3 రేట్లు అనేది కంపల్సరీ పెరుగుతుందని చెప్పొచ్చు. థర్డ్ ఇన్కమ్ అనేది పేర్ ఆఫ్ లాస్ ఇన్కమ్ అనమాట. ఈ పేర్ ఆఫ్ లాస్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇస్తారని నేను పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేర్ ఆఫ్ లాస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే 14 డేస్లో 4 రెఫరల్ చేస్తామో అప్పుడు మనం పేర్ ఆఫ్ లాస్కు ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే మనం పెట్టిన పేఅవుట్ అనేది మనకు రిటర్న్ ఇస్తూ 25% అనేది మనకు ఎక్స్ట్రా ఇస్తుందని చెప్పొచ్చు ఈ కంపెనీ. అంటే టోటలీ 125% అనేది మనకు పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను వైట్ ప్యాకేజ్ తీసుకుంటే అంటే వైట్ ప్యాకేజ్కి ఎంత ఉందంటే €99 పెట్టి నేను వైట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు నాకు 14 డేస్లో నేను 4 రెఫరల్ చేసినట్లయితే నాకు తిరిగి €125 అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా €299 పెట్టి బ్లాక్ ప్యాకేజ్ తీసుకుంటే నేను 14 డేస్లో 4 మెంబర్స్ స్పాన్సర్ చేసినప్పుడు నాకు వచ్చే రిటర్న్ యూరోస్ ఎంత అంటే €375 అనేది నాకు రావడం జరుగుతుంది. అదేవిధంగా గోల్డ్ తీసుకుంటే €799 పెట్టి నేను గోల్డ్ ప్యాకేజ్ తీసుకుంటే 14 డేస్లో నాకు ఎంత వస్తుందంటే రిటర్న్ €1,000 అనేది నాకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను €2,499 పెట్టి టైటానియం ప్యాకేజ్ తీసుకుంటే 14 డేస్లో నాకు వచ్చే ఇన్కమ్ రిటర్న్ ఎంత అంటే €3,000 అనేది నాకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పేర్ లాస్ ఇన్కమ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అద్భుతమైన బిజినెస్ అని చెప్పొచ్చు. ఇది నష్టభయం అనేది లేకుండా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మనం బిజినెస్ ప్లాన్లో 2 రకాల ఇన్కమ్ అనేది చూసాం కదా. దానిలో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ వచ్చేసి నాన్ వర్కింగ్ ఇన్కమ్లో లాంగ్ టైమ్ రెసిడియల్ ఇన్కమ్ అని, తర్వాత స్ట్రీమ్ లైన్ బోనస్ అని 2 రకాల ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఇస్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ బోనస్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ స్ట్రీమ్ లైన్ బోనస్ అనేది మనకు ఇంటర్నేషనల్ సింగిల్ లెగ్ ఇన్కమ్ అనమాట. ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇస్తారంటే ఎప్పుడైతే నేను కంపెనీలో లాగిన్ అవుతానో లాగిన్ అయిన తర్వాత ఎవరు లాగిన్ అయినా నా డౌన్ లైన్లో కౌంట్ అవుతుంది అనమాట. ఫస్ట్ లెవెల్లో మనకు అంటే ఇక్కడ లెవెల్ చూసినట్లయితే మనకు ఫస్ట్ టు 20 లెవెల్ వరకు ఇస్తారనమాట. ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ వీక్ అనేది మనకు ఫస్ట్ లెవెల్లో ఎంత వస్తుందంటే €2.50 టు మనకు 20 లెవెల్ వరకు అయితే €2,250 వరకు అనేది మనకు లెవెల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ వీక్.
ఎవ్రీ వీక్ మనకు ఎవ్రీ వెనస్డే అనేది మనకి ఈ పేఅవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పేఅవుట్ ఎవ్రీ వీక్ తీసుకోకుండా ఎవ్రీ 3 మంత్కి ఒకసారి మనకు కంపెనీ మనకు ఈ పేఅవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు అప్పటి వరకు మనము ఇక్కడ చూసినట్లయితే 100% పేఅవుట్ అనేది కంపెనీ తీసుకొని 3 మంత్ అయిన తర్వాత మనకు ఈ పేఅవుట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు షేర్స్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఈ వీక్ 1000 యూరోస్ వచ్చినాయి అనుకోండి, ఈ 1000 యూరోస్లో 3 మంత్ తర్వాత కంపెనీ మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు 3 రేట్లు లేదా 4 రేట్లు ఎక్స్ట్రా ఇస్తుందని చెప్పొచ్చు. అంటే 1000 యూరోస్ బదులు మనకు 2000 యూరోస్ ఇవ్వచ్చు లేదా 3000 యూరోస్ అనేది మనకు రిటర్న్ ఇవ్వచ్చు. ఇక్కడ నా లాగిన్ ఐడి ఓపెన్ చేసినట్లయితే నాకు వచ్చిన సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది 3 డేస్లో ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. చూశారు కదా, కరెంట్ స్ట్రీమ్ లైన్ బోనస్ అంటే ఫస్ట్ లెవెల్లో నాకు ఎంత వచ్చిందంటే 2.50 యూరోస్ అనేది నాకు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్లో నాకు 5 యూరోస్ అనేది నాకు రావడం జరిగింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఓన్లీ నేను లాగిన్ అయిన తర్వాత వితిన్ 3 డేస్లో నాకు కింద ఎంతమంది అయ్యారంటే 6,22,311 మెంబర్స్ అనేది నాకు నా డౌన్లైన్లో అనేది యాడ్ అవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ అని చెప్పొచ్చు. నాన్ వర్కింగ్లో సెకండ్ ఇన్కమ్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ రెసిడ్యుయల్ ఇన్కమ్ అనమాట. మనం దీన్ని నెట్వర్క్ లెవెల్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఇది ఏ విధంగా ఇస్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ పైన. ఇక్కడ నెట్వర్క్ లెవెల్ ఇన్కమ్ చూసినట్లయితే మనకు ఫస్ట్ లెవెల్ టు 18 లెవెల్ వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎవ్రీ మంత్ కంపెనీ టర్న్ ఓవర్లో 5% ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము టీమ్ లీడర్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే మన బైనరీ కాన్సెప్ట్లో 500 పాయింట్స్ అనేది ఉండాలి. టీమ్ లీడర్ డబుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 1000 పాయింట్స్ అనేది ఉండాలి. టీమ్ లీడర్ ట్రిపుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 2500 పాయింట్స్ అనేది ఉండాలి. అదేవిధంగా కోఆర్డినేటర్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 5000 పాయింట్స్ అనేది ఉండాలి. కోఆర్డినేటర్ డబుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 10,000 పాయింట్స్ అనేది ఉండాలి. కోఆర్డినేటర్ ట్రిపుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 25,000 పాయింట్స్ అనేది ఉండాలి. మేనేజర్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 50,000 పాయింట్స్ ఉండాలి. మేనేజర్ డబుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 1 లక్ష పాయింట్స్ ఉండాలి. మేనేజర్ ట్రిపుల్ స్టార్ ఇన్కమ్ తీసుకోవాలంటే 2,50,000 పాయింట్స్ ఉండాలి. ఈ విధంగా అనేది మనము అచీవ్మెంట్ అయ్యే కొద్దీ ఇచ్చే ఇన్కమ్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే టీమ్ లీడర్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. నా డౌన్లైన్లో 1 లక్ష పాయింట్స్ అయినా అనుకోండి, నా కంపెనీ టర్నోవర్లో 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 5% ఎవరి నుంచి ఇస్తుందంటే గ్లోబల్ టీమ్ లీడర్స్ నుంచి ఇస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉంటారో టీమ్ లీడర్స్ వాళ్ళ నుంచి నాకు 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను కోఆర్డినేటర్ ఇన్కమ్ తీసుకోవాలనుకోండి, నా డౌన్లైన్లో 3 లక్ష పాయింట్స్ అయినప్పుడు నాకు కంపెనీ టర్నోవర్లో 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరి నుంచి ఇస్తుందంటే ఇన్కమ్ గ్లోబల్ కోఆర్డినేటర్ డబుల్ స్టార్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నాకు 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా నాకు డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలనుకోండి, ఈ డైరెక్టర్ ఇన్కమ్ నుంచి నాకు 5% అనేది ఏ విధంగా ఇస్తుందంటే నా డౌన్లైన్లో 5 లక్ష పాయింట్స్ అయినప్పుడు అప్పుడు నా కంపెనీ టర్నోవర్లో 5% అనేది రావడం జరుగుతుంది. ఇది గ్లోబల్ డైరెక్టర్ ఉంటారు కదా, ఎవరైతే గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ ఉంటారో వాళ్ళ నుంచి నాకు ఎవ్రీ మంత్ 5% అనేది నాకు రావడం జరుగుతుంది. ఈ విధంగా అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.